హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 2 రోజులుగా మూసీ ప్రాంతాల్లో మార్కింగ్లు చేస్తుంటే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ రోజు రేపు 14 టీంలతో కూల్చివేతలకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ప్రతి శని ఆదివారాల్లో హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించింది. మరోవైపు హైకోర్టు హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది శనివారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారని ప్రశ్నించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానుతున్నారు. కుమార్, అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు హైడ్రా కమిషనర్ మేము ఎవరికి నోటీసులు ఇవ్వలేదు మూసీ పరివాహక ప్రాంతంలో చెప్తారు, మరోవైపు కూల్చే అవకాశం ఉందని అనేక రకాల వార్తలు షికారులు చేస్తున్నాయి. హైకోర్టు ఇంకా ఏం చెప్పింది? అసలు ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి హైడ్రా దూకుడైతే ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోనే పూర్తిగా అధికారులు కూడా సర్వే అయితే నిర్వహించారు. అలాగే అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను కూడా మార్పు చేశారు. ముఖ్యంగా మరొక పక్క అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్న మూసీ నివాసితులకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా వాళ్ళందరినీ ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, అలాగే నాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కొంతమందిని అయితే తరలించారు. కానీ అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చినా సరే ఖాళీ చేయమంటూ కూడా వాళ్ళైతే అధికారులతో వాగ్వాదం దిగేంత ఆ పని అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే ప్రతి శని ఆదివారంలోనే హైడ్రా మాత్రం ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా ఇప్పటికే చెప్పింది. అలాగే మరొక పక్క ఇప్పటికే 14 టీములు కూడా హైడ్రా అయితే ఏర్పాటు చేసుకుంది. 55 కిలోమీటర్లు ఉన్న మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఏదైతే కూల్చివేతలు చేపడతామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అయితే ఖచ్చితంగా చెప్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఏదైతే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాలను కూడా ఎలా కూల్చివేస్తారంటూ కూడా ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకి సమాధానం చెప్పాలంటూ కూడా హైకోర్టు సీరియస్ ఉందని తెలుస్తుంది. రేపు అంటే సోమవారం ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరవ్వాలని కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేస్తుంది. కానీ ఇప్పటికే హైడ్రా దూకుడికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు ఆశ్రయిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లని మార్క్ చేసి పెట్టారు. అలాగే సర్వే చేసి అక్కడ ఉన్న నివాసితులకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్నా సరే అక్కడ మాత్రం ప్రజలు ఖచ్చితంగా వాళ్ళైతే అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ చెప్తున్నారు సతీష్. థ్యాంక్ యూ కుమార్.